వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది. మార్కెట్ వచ్చేసి బెబ్బేరు మార్కెట్, మనపర్తి డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్. బేరం వాళ్ళు అడుగుతున్నారు, మళ్ళీ వీళ్ళు అడుగుతున్నారు బేరం, వేరే వాళ్ళు. దానికి నడిచిన బేరం నవ్వులు పెట్టింది మింగాలని చూస్తున్నారు. మొత్తానికి వ్యాపారం ఏ విధంగా నడుస్తుంది అనేది చూడండి. లక్ష 10,000 అడుగుతున్నారు. మరి వాళ్ళు అడిగిన రేటు వీళ్ళు అడుగుతున్నారు. మొత్తానికి ఎవరు మీరు 10,500 లక్ష 15,000 అడుగుతున్నారు. వీళ్ళు వచ్చేసి 1,20,000 చెప్తున్నారు. 5,000 డిఫరెంట్ ఉంది మొత్తానికి. వచ్చే నాన్న ఎత్తులే నా పక్క నేను ఇస్తానా? ఇంత లావు బాగు 10,000 ఇవ్వ అంటున్నా. రైతులవనా నేను జారా అందుకున్నాను. 1,16,500 అంటున్నారు. పళ్ళు చెక్ చేసుకుంటారు. డిస్కషన్ నడుస్తుంది. ఇంకా 1,16,500 ఆయన అడుగుతున్నారు. వీళ్ళు వచ్చేసి 1,18,000 అంటున్నారు. తెగింది అనుకున్నారు వాళ్ళే, కానీ ధరం అయితే తెగలేదు. ఇంకా
మొత్తానికి కొనుగోలు చేసినటువంటి రైతు మన ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఫస్ట్ అదే చెప్పారన్న రేటు? ఫస్ట్ 140. 140 చెప్పారు. మొత్తానికి ఫైనల్ గా ఎంత తీసుకున్నావు? 17,500. మొత్తానికి 1,17,500 అయితే తీసుకున్నారు. ఎక్కడ మనది? లింగాల్ సూరాపూర్ గ్రామం, నారాయణపేట జిల్లా. ఓకే ఓకే. ఇతలది వచ్చేసి 200 ఉంది, అతలు వచ్చేసి పాలపల్ల ఉంది. ఓకే ఓకే. నీది ఎద్దు పట్టుకొచ్చినా మళ్ళీ ఇంకొకటి? అవి అయిపోతే ఇది పట్టుకొని పోవాలి. ఓకే. గిత్త వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది. 1,46,000 చెప్తున్నారు, 1,35,000 అడుగుతున్నారు. తనకి వచ్చేసి వ్యాపారం అయితే అయిపోయింది. 1,38,000, 1,38,000 అయితే సేల్ అయిపోయింది. వచ్చేసి మంచి సైజులో ఉన్నటువంటి కోడెలు. ఒకటి వచ్చేసి 2 వల్ల ఉంది, ఒకటి వచ్చేసి 4 వల్ల ఉందట. మరి ఇది వచ్చేసి 4 వల్ల, ఇది వచ్చేసి 2 వల్ల. ఎక్కడ పెద్దనా? మానాపాడు మండలం, జోగులాంబ, గద్వాల జిల్లా. రైతే కదా? ఏం చెప్తున్నావు రేటు? 240, 2,40,000 చెప్తున్నాడు. ఒకటి వచ్చేసి ఇది వచ్చేసి 58.5 సైజు ఉంటుంది, ఇది వచ్చేసి 59 ఉంటే ఉండొచ్చు. నెంబర్ చెప్పేదేనా? 9963234905. ఎడికి వచ్చు లాస్ట్ రేట్ ఎడికి వచ్చు? 220కి 2,20,000 అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఈ జత వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది. ఈ సైజులో ఉన్నటువంటి కోడిలు. ప్రతి గడే ఉంది నా దగ్గర, ప్రతిది ఉంది నా దగ్గర. బండి ఉంది, గడే ఉంది, అన్నుడై. ఇనుపనాయలు ఉంది, ఇనుపగూరు ఉంది, ప్రతిది ఉంది. అన్ని గడి చూపిస్తాను. దానికి బేరం 2 లేదా 3 తిక్కులు నడిచే అవకాశం ఉంది. మరి ఇక్కడ వీళ్ళు చూస్తున్నారు, అక్కడ ఈ మనిషి అడుగుతున్నాడు, ఈ మనిషి, ముగ్గురు ఇన్నే ఉన్నారు అడిగేవాళ్ళు. దానికి వ్యాపారం అయితే నడుస్తుంది. ఏది ఏమైతుంది అనేది చూద్దాం, లాస్ట్ వరకు చూస్తే తెలుస్తుంది. బాగా ఇక్కడ నడుస్తుంది. ఆ మంచి అడుగుతున్నాడు, మధ్యలో ఎందుకు అడుగుతారు? కొంచెం ఆయన ఫస్ట్ ఉంటే అడుగుతున్నాడు కదా. మేము అమ్ముకునేటోడు కానీ కొంచెం ఉండే అడుగు. ఆ మంచి అడుగుతున్నాడు. పోతుందా లేదా? ఇంతవరకు వచ్చింది సంతకు పోతుందా లేదంటే 1.8 వచ్చేది కావాలి. అట్లాగే అట్లాడుతుంటది. ఇక్కడ నువ్వు ఎంతగానో కానీ 250 చెప్పిన 240 ఇస్తావా? 240 ఇస్తావా? ఇక్కడ వీళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ 2 తిక్కులు వ్యాపారం నడుస్తుంది మొత్తానికైతే. కొంచెం ఉండే అడుగు. వీళ్ళు అడిగారు లోపల చెప్తలే కదా. అప్పుడు వాళ్ళు కూడా అడిగిపోయారు వచ్చి. వీళ్ళు కూడా 150 అడిగి అక్కడ పోయి మళ్ళీ వచ్చి 20,000 ఎక్కువనే అంటున్నారు. ఇప్పుడు కూడా కావండి అవు కాదన్నావు. నేను ఎట్లాంటి అంటే 2 లోపల ఏమన్నా 2 పైన అయితే 2 లోపల అయితే లేదు. బాధ్యతలు నమ్మితే కదా 60,000 మొన్న నీ ఎదురుగానే నీవే అడిగి అక్కడ పోతివి. వీళ్ళకైనా కాదు, వాళ్ళకైనా, నీకైనా కాదు, వాళ్ళకైనా. ఎట్లా అంటున్నావు దేవరా? నువ్వు ఎట్లా అంటున్నావు? 2 పైన అయితే ఇస్తాను, 2 లోపల అయితే 2 లోపల చెప్పు. 1,70,000, 1,70,000 అడుగుతున్నారు. వీళ్ళు వచ్చేసి 2 లక్షలు చెప్తున్నారు బరాబర్. మరి 30,000 తేడా ఉంది మొత్తానికి. 30,000 అయితే నీ ఎద్దులు, లోపల అంటే నా ఎద్దులు.
ఒక మాట నీ చిల్ల తీసి జత కలప ఇప్పుడు చిల్ల తీసి జత కలపాలంటే 10,10,000 పెట్టేద్దురా ఒకటొకటి 1,10,000 పెట్టే జత వస్తాయి ఎద్దులు జత వేయాలంటే కూడా మళ్ళా సరే సరే కాదు మనకు కూడా వీళ్ళది ఉంది లేదా బేరం వీళ్ళు అయిపోయిన తర్వాత అడుగుతూ ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు అడిగినారు బేరం వీళ్ళు అడగని వీళ్ళు అయిన తర్వాత అడుగుతులే ఎవరికి పెద్ద మనిషికి ఆయనకేనా నీకు కొరిపా నరసింహ ఉంటే లెక్క వేరే ఇలా కొడుకు కాబట్టి ఆ మంచి కొరిపా నరసింహ కొడుకే కదా ఇప్పుడు వచ్చింది అలానే కొడుకు మంచి ఇప్పుడు కాదు రెండు కూడా మంచి సైజులో ఉన్నాయి. రెండు 4 ఉన్నాయంట. మరి చెప్పాను ఇంకా మళ్ళా చేస్తాను నా బేరం ఉంది కోడెల బేరం కోడెను పట్టుకోని అంటే పట్టుకుంటలేవు అమ్ముతున్నా కోడెను కోడెను వచ్చిందంట మంచి కూడా దుడ్డు లేవు 75 అంటే 75 అన్నారా? 1,75,000 1,75,000 అడుగుతున్నారు. లోపల బేరం లేదు పైన తక్కువ లేవనా అవునా బాగా అడిగినావు. నేను ఎందుకు అడిగినావు అంటేనే నేను అంటే ఎంతకన్నా అదల్లాని విన్నా సరేలే ఉన్నది ఆడ ఉంది అన్న ఇతరులు కానీ నానబెట్ట కాకు పటాపట్ ఒక మాట చెప్పేయి. చెప్తున్నా 2 పైన 2 లోపల వాళ్ళు ఒక మాట అడుగుతారు, నువ్వు ఒక మాట చెప్తే వాళ్ళు అడుగుతారు కదా. 75,000 పెట్టి ఒక పాత తెచ్చిన ఆడ ఉంది చూడుకోమాల నేను తెచ్చిన 10 రూపాయలు వస్తావనే తెచ్చిన కదా అట్లా కూడా అవు బాగానే అడిగిండ్రు. నేను ఎందుకంటే అడిగినా అంటేనే అనలే కదా. అడుగు వాళ్ళు ఒకదాన్ని అడుగుతారులే కానీ నా మాట నీకు నచ్చితే అడుగు లేకపోతే వద్దు. నేను ఒక మాట చెప్తున్నా, ఒక మాట చెప్తా, కొనుక్కోనకపో ఒక మాట చెప్తా. 80,000 కాడికి ఇస్తున్నా ఇంకా రావు అనుకున్నా ఉంటే ఇంకా కాదు. ఇంకా పట్టుకోపో రావులే 1,80,000 1,80,000 చెప్పినాం మనం. మన మాట ఒక వింటలేరు వాళ్ళు మొత్తానికి. రావను 2 పైన అయితే ఇస్తారు 2,20 కడుకుంటావా లాస్ట్ ఫైనల్ మాట నీకు నచ్చితే. వాళ్ళు 1,000 2,000 అడవేల మధ్యలో 5,000 చెప్పిన. నువ్వు అన్నకాడికి పోతుంలే పోలే ఊకే ఏం నానబెట్టినవు దాన్ని. నేనేం నానబెట్టలేనా లేవన్నా సొమ్ములు చెప్పాలి. నువ్వు యాది నువ్వు వాళ్ళు నువ్వు అమ్ముతే శిలజీసి అమ్మినాక ఉన్నదాన్ని ఎంత అమ్ముకుంటావు? అది పుట్నాలకు అమ్ముకోవాల్సిందే, పుట్నాలకు అమ్ముకోవాల్సిందే. దాన్ని దాని మీదే వచ్చేది. 1,15,000 కడుతున్నారు. ఇది 50,000 అమ్మదా? ఇది 50,000 అమ్మదా? సరే సరేలే సరేలేనా నేను కూడా తలుచుకుంటా అని చెప్తున్నా. నీకు నేనేమని చెప్తాను, నువ్వు కూడా తలుచుకుంటా అని చెప్తున్నా. ఇదిలైతే బాగున్నాయి. దానికి 1,80,000 1,80,000 అంటే ఊక ఇస్తలేడు. మరి డబ్బులు తెచ్చుకుంటా అట్లా కూడా చెప్తున్నా. లేకపోతే ఆటో బాడిగా నీది అయిపోయినా 20,000 అయితే ఇస్తా అంతే తక్కువ అంటే ఇవ్వలేనా? 2,20 అయితే ఇస్తా. సరేలే కడేపో కొంచెం కడేపో అడిగిన వంటినే సార్ నెంబర్ చెప్తావా? ఇది 99 48 33 08 75. మరి వచ్చేసి చెనిమిల్ల ఆల్మోస్ట్ మరి అమ్ముడు పోయే అవకాశం అయితే ఉంది. బై లక్ పోకపోతే కాంటాక్ట్ చేయండి. మరి వ్యాపారం అయితే గట్టిగా నడుస్తుంది, వాళ్ళైతే వదలట్లేదు. దానికి 1,80,000 1,85,000 అడుగుతున్నారు. అట్లా ఊక ఇయ్యనంటున్నాడు ఆయన. 2కు తక్కువ అంటున్నాడు. 2,20 అంటున్నాడు. 2 పైనే కానీ 2 లోపలైతే లేదంటున్నాడు. దానికైతే వ్యాపారం అయితే గట్టిగా నడుస్తుంది. మరి పోయే అవకాశం ఉందా లేదా అనేది మనం చెప్పలేం. మరి ఆపోజిట్ పార్టీ పోటీ బేరం ఏర్పడితే పోయే అవకాశం అయితే ఉంది. మొత్తానికి వీళ్ళైతే 1,85,000 అడుగుతున్నారు.
85గా పోయింది. మొత్తానికి 1,90,000 90,000 అంటున్నారు. మరి 90,000 అంటే ఊక ఇవ్వట్లేదు, వారు ఊక కదలట్లేదు ఈ నుంచి. మరి ఎద్దులు దానికి నచ్చినట్టున్నాయి. 400 చూడు 400 వేసుకో వేసుకో. అది కూడా చూసుకో, అదే ఉంచుకో. నీవెవరు అన్న అన్న నమ్మకం నాకు, నీవెవరు నాకు అన్న నమ్మకం. అన్న నాకు ₹1,00,000 లేవన్నా పట్టిస్తాను, పట్టిస్తా అన్నకి ఇప్పుడు. అన్న నమ్మకం మనకు చెప్తున్నా. అన్నకు నేను ఎద్దులు ఇవ్వలే, నాకేం ఆయన 10 ఎద్దులు ఇవ్వలే, నాకేం ఆయన 10 ఎద్దులు తెలియలే. మంచి మాట తీరు అంతే మాట చెప్తున్నా. ఒక కోడే కావాలని నన్ను 1 నెల రోజులు సతాయిస్తుంది, దొరకలేదు. చూస్తా చెప్పిన ఇప్పుడు కూడా కాదని అడుగు. ఏం చెప్పాలి, నీ ఎదురుగానే అడుగుతున్నారు, ఎదురుగానే అడుగుతున్నారు కదా. అవునా పడకపోనా కదా. నేనైతే పట్టలేదు అంట కానీ ఇలా పట్టుకున్నా, నీ దోలుకు వస్తున్నారు రేపు అన్నావు. మాట అయితే మనం సరే పట్టుకపో. నేను ఎవరు ఏమనేది కానీ నీకు తెలిసే తెలుసా, ఎన్నాళ్ళు నీకు తెలిసే తెలుసు కదా. అడుగు 20,000 అయితే ఇస్తాను. 95 20,000 అయితే ఇస్తాను. సరే వాళ్ళు అడుగుతున్నారు అనేది కాదు, నేను అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్పాను బేరాన్ని. అప్పుడు కూడా చెప్పాలి, ఇప్పుడు కూడా చెప్పాలి బేరాన్ని. 95 సరే రావు. నేనేమని అంటే 20,000 అన్న, ఇంత 10 మందిలో ఉండరు, 20,000 అన్నా. నేను ఏమన్నా తగ్గినా అవి మనం మేపిన పూలు లేదు, మనకు మనం మేపిన పూలు లేదు ఆవిడికి. ఎన్నాళ్ళు అవి ఒకరికేంది కాదు. తక్కువ అంటే వేయలేను, పైన బేరం అన్న. నీవు 2,000 తక్కువ అంటున్నా కానీ రూపాయి తక్కువ అంటే వేయలేను అన్న. లేవు రావు. 95,000 రావు. నేను ఇబ్బంది 2,000 తక్కువ ఆడుకుంటా, 2,000 తక్కువ ఆడుకుంటా 20,000కు. చెప్తూనే ఉన్నాం కదా, ఇస్తుడా నీకు ఇస్తుడా, మనం కట్టకపోతాం. ₹10 అడిగేది ఉంటే పటాపట అడగండి, మళ్ళీ 40 బేరం పెట్టుకుంటే డబల్ మీకే ఎక్కువ అవుతుంది అంతే. ఎద్దులైతే ఇలా పోతాయి, దగ్గరికి వచ్చి 2,000 తక్కువ. అవతల వాళ్ళు ఉన్నారు, ఇతల మీరున్నారు. 2,000 తక్కువ అంటారు కదా, రావు. వాళ్ళకైనా చెప్తున్నా 2 లక్షలు భర్తీ అంటున్నారు, భర్తీ అంటున్నారు. అట్లా రా, ఎద్దుల కాడికి రా, ఎద్దులే అన్న పెట్టి ఆడికి రా, ఎద్దులే ఆడనే తెలుస్తుంది నీకు. ఏడ ఉండి బేరం ఆడితే ఎట్లా, తనకి 2 లక్షలు అంటున్నావు. కానీ ఒక మాట పటాపటి తెంపు, నువ్వేమి నానబెట్టినావు దాన్ని. అన్న 2,15 కట్టుకోనా అన్న, 2,000 2 లక్షలు అంటున్నాడు. 15,000 అంటే నేను వాళ్ళకి 2,000 తక్కువ చెప్పిన 20కి. నీకు సరే నీకు ఇంకా 3,000 తక్కువ చెప్పిన అనుకో. ఇప్పటికి చూసేది ఏముంది చెప్పు, నీకు చెప్పు. అవి 10 కొడుకునేటి కావాలి, పొడిసేటి వేన నీకు తెలియదు ఏమన్నా. అవును, మళ్ళీ మన గ్యారెంటీ ఒక జత పడకపో. నీకు నాకు బాట పడితే తర్వాత ఎటన్నా అవుతుంది. పరిచయం అయితే అడుగు, నా మాట అడుగు, అడగాలి. 15,000 అన్నా నేను. బాగుండదు మళ్ళా 40 బేరం అవసరం వద్దు, 40 బేరం బాగుండదు. వీళ్ళైన రైతులే వాళ్ళైన రైతులే, మన అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం.
2,000 లేదు 5,000 పట్టిపోక అక్కడ పంచాయతీ పట్టుకో పట్టుకో తాళ్ళు పట్టుకో పట్టుకోరా తాళ్ళు పట్టుకోపా వాడు తాళ్ళు పట్టుకోపా బయటకు పట్టుకోపా కాదు ఇట్లా అనుకుంటుండే 2,05,000 2,05,000 అంటే ఈయనను ఈయన 15,000 అయితే ఇస్తానా అది ఇచ్చిపెట్టి అలా వాళ్ళు 5 పెరిగినప్పుడు నువ్వు ఒక మాట చెప్పాలి ఆశ పెరుగుతుంది వాళ్ళకు ఏమంటలేను నేను వాళ్ళకనే చెప్పింది ఇప్పుడు సూచన వాళ్ళకనే 5,000 తక్కువనే చెప్పింది 5,000 తక్కువనే చెప్పిన 5,000 తక్కువనే చెప్పిన వాళ్ళకనే 5,000 తక్కువనే చెప్పిన కదా అడిగిన వాళ్ళు ఇన్నే ఉన్నారు వీళ్ళు ఇన్నే ఉన్నారు వాళ్ళు తీసుకోవాలని దానిలో ఆడుతున్నారు వీళ్ళు తీసుకొని దానిలో ఆడుతున్నారు మొత్తానికి ఈయన తగ్గలేడు ఏం బిగ్గర చెప్పండి అప్పటి నుండి అదే రేట్ చెప్తున్నాడు రేటు తక్కువ చెప్పి ఎక్కువ అయితే చెప్పలే మరొక తక్కువ చెప్పి ఎక్కువ ఏం చెప్పలే మాట్లాడతా పోటీ బేరం ఏర్పడుతుంది దగ్గర ఆల్మోస్ట్ పోటీ బేరం జరిగింది లోటు ఫస్ట్ బేరం వాళ్ళదే కాదటలేదు ఉండండి వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళు రాలే కొంచెం మనకు ఆలోచించాలి అదే 15,000 ఇస్తాను ఎవరికైనా 15,000 ఇస్తా ఎవరు నీకు గలి మళ్ళీ నీకు మళ్ళా మనిషి తెలిసిన మనిషి అన్నలాగా నాకు 35 ఎట్లా 2,10 2,10,000 మొత్తానికి 2,10,000 అయితే వ్యాపారం అయితే అయిపోయింది పోటీ బేరం నడిచి మొత్తానికి 2,10,000 అయితే సేల్ అయిపోయినాయి 2,10,000 రూపీస్ ఎవరికైనా ఈ బాబుకేనా మీకరా కొంచెం ముందర ఎవరు మనది అమీన్పూర్ ఎంత చెప్పిండు ఫస్ట్ రేటు మొత్తానికి బేరం నడుస్తుంటే మధ్యలో వచ్చారు మీరు పోటీ బేరం ఏర్పడక ముందుకే ఫటాఫట్ కొనేసారు మొత్తానికి కావాల్సింది మీకు తీసుకోవాలని ఏం పేరన్నా మీకు మీ పేరు అశోక్ ఇతనికి మీకు నీకేనా ఓకే సొంతానంలా ఓకే మరి అనుకున్న కోడలు కాబట్టి పక్కకి జరగకుండా అనుకున్న రేటు పెట్టి కొనేసారు మొత్తానికి ఓకే రైట్ అయితే కావు రెండు పైన వస్తే బేరం వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది 2,40,000 చెప్తున్నారు జత వచ్చేసి వాళ్ళు వచ్చేసి 1,65,000 అడుగుతున్నారు ఈయన వచ్చేసి మళ్ళీ వేరే బేరం అడుగుతున్నాడు జత వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది $1,65,000 చెప్తున్నారు వీటిని 1,20,000 అడుగుతున్నారు దానికి వ్యాపారం చాలా తేడా ఉంది